ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈరోజు ఇట్స్ నాట్ ఎ నార్మల్ డే, బిట్ అడ్వెంచరస్ ఉండబోతుంది. చూపిస్తాను ఏంది అని. యూఎస్కి వచ్చినాక ఫస్ట్ టైం డ్రైవ్ చేయబోతున్నాను ఇక్కడ. లెట్స్ సీ ఎలా ఉంటుందో. యూట్లో ఉన్నారు మాస్టర్ మీరు? యూట్లో లేరనుకుంటా. సో ఫస్ట్ టైం డ్రైవింగ్ యూఎస్లో. మనకి ఇండియాలో బ్యాక్ ఇన్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఐడిపి కూడా ఉంది. సో ఇట్స్ నాట్ ఇల్లీగల్. స్ట్రైట్ వెళ్ళాలి మాస్టర్. అది కూడా వెళ్ళచ్చు. అదే మీరు అన్నారు. షాక్. ఇక్కడ లేన్ చేంజెస్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఒక లేన్లోకి వెళ్ళి ఇంకో లేన్లోకి షిఫ్ట్ కొట్టలేము ఎలా అంటే అలా. సో ముందుగానే డిసైడ్ అయ్యి లేన్లోకి వెళ్ళాలి. వన్స్ రాంగ్ లేన్లో ఉన్నామా ఇంకంతే, నెక్స్ట్ డైవర్షన్లోనే. ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్న వాళ్ళు పక్కన ఇంకొకరిని పెట్టుకుంటే బెస్ట్. కొంచెం ఆ లేన్ మార్కింగ్స్, లేన్ ఏరియా అలవాటు అయ్యేంత వరకు. నాకైతే చాలా కష్టం, నేను దారులు గుర్తుపెట్టుకోను, మ్యాప్స్ వేసుకొని పోతూ ఉంటాను. ఇక్కడ జనాలు ఫుల్ సివిక్ సెన్స్ ఉంటుంది, బట్ కామన్ సెన్స్ కొంచెం తక్కువ. అంటే ఏదైనా చిన్న విషయానికి కూడా ప్యానిక్ అయిపోతారు, ఫుల్ ప్యానిక్ అయిపోతారు. మన ఇండియాలో అలాగా సడన్ అడ్జస్ట్ అయ్యి ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకొని రియాక్ట్ అవ్వరు. రియాక్షన్ అనేది చాలా లేట్గా ఉంటుంది ఇక్కడ. బట్ సివిక్ సెన్స్ వరకు అయితే సూపర్. ఇక్కడ కొత్తగా డ్రైవ్ చేయడం ధైర్యం కాదు, కొత్తగా డ్రైవ్ చేసిన వాళ్ళు పక్కన కూర్చోవడం పెద్ద ధైర్యం. అలాంటి ఈ మనిషి నా పక్కన కూర్చొని మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాడు. స్ట్రైట్. అందుకని అదే చూస్తాను. మీరేంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నేను అది చూసే వెళ్ళిపోతున్నాను. నాకెందుకు డౌట్ వస్తుంది, రైట్ సైడ్ పట్టుకుంటే అవతల కన్ఫ్యూజ్ అవుతాడు, మీరు ఎటు మూవ్ అవుతారేమో అన్నట్టుగా. ఓకే ఓకే ఓకే. నేను సెంటర్ లేన్ డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అన్లెస్ ఇండియా ఇక్కడ మనకి ఒక ఫుల్ లేన్ వచ్చేస్తుంది, కాబట్టి ఎడ్జెస్ డ్రైవ్ చేయడం కన్నా సెంటర్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. అదన్నమాట సంగతి. రాగాగాడి విజయగాథ. యూఎస్లో ఫస్ట్ డే డ్రైవింగ్, టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. మళ్ళా కలుద్దాం. ఈ స్మాల్ వీడియో నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి. రోడ్స్ చూపించడానికి నేను ట్రై చేయలేదు, బికాజ్ నాకే తెలియదు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను.